హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఆయిల్ ఫ్రీ చికెన్ కట్లెట్స్. ఎక్కువ ఆయిల్ యూస్ చేయకుండా హెల్తీగా చికెన్ కట్లెట్స్ ఎలా చేసుకోవాలో చూడండి. డైట్లో ఉన్న వాళ్ళు, ఎక్కువ ఆయిల్ ఇష్టపడిన వాళ్ళకి చికెన్ కట్లెట్స్ చాలా నచ్చుతాయి. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో గంట పాటు నానబెట్టుకున్న 150 గ్రామ్స్ శనగపప్పు తీసుకోండి. దీంట్లోకి మంచిగా నీట్గా వాష్ చేసుకున్న 300 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ వేసుకొని కొద్దిగా సాల్ట్ ఇంకా 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత వీటి రెండింటిని కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. నేను పప్పు రుబ్బేసుకున్నాను పప్పు గుత్తితో, కానీ చికెన్ అట్లా అవ్వట్లేదు అని చెప్పి మిక్సీలో వేసి కోర్స్గా పేస్ట్ చేసుకున్నాను. ఇలా కోర్స్గా పేస్ట్ చేసుకున్న చికెన్ ఇంకా పప్పు రెండు ఒక దగ్గర వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కారం, పసుపు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, ఇంకా మసాలా, గరం మసాలా ఉంటుంది కదా, ఏదైనా గరం మసాలా కావాలి అనుకుంటే కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోండి, పుల్లగా బాగుంటుంది. ఇలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత చేతులకి ఆయిల్ కానీ గీ కానీ రాసుకొని ఇలా చిన్న చిన్న కట్లెట్స్ లాగా ఒత్తుకోండి. ఇప్పుడు ఈ చికెన్ మిక్చర్ మొత్తం ఇలా కట్లెట్స్ లాగా రెడీ చేసి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్ పైన ఈ కట్లెట్స్ని ఫ్రై చేసుకోవాలి. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ రెండు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చాలా కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి కావాలి అనుకుంటే, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు దీనికి. కొద్దిగా లైట్గా అట్లా ఒక హాఫ్ స్పూన్ అంతా కూడా సరిపోదు, ఒక్కొక్క 1 డ్రాప్ అట్లా ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ బాగా కాల్చుకున్న తర్వాత వీటిని తీసుకొని కెచప్తో లేదా గ్రీన్ చట్నీతో పిల్లలకి ఇస్తే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే ఈ చికెన్ కట్లెట్స్ తప్పకుండా అందరూ ట్రై చేయండి. వీటిని కర్రీలో కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా టమాటా కర్రీ చేసుకొని అందులోకి లాస్ట్లో మనం దించడానికి ఒక 5 మినిట్స్ ముందు కట్లెట్స్ యాడ్ చేసేసి లో ఫ్లేమ్ పైన పెట్టి 5 మినిట్స్ తర్వాత దించేసుకుంటే ఈ చికెన్ కట్లెట్స్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. హెల్తీ, టేస్టీగా ఉండే ఈ చికెన్ కట్లెట్స్ అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.